నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దర్పల్లిలో బీజేపీ సంబరాలు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లక్షపై చిలుకు మెజారిటీతో గెలిచిన సందర్భంగా దర్పల్లి మండలం అన్ని గ్రామాలలో బీజేపీ శ్రేణులు టపాకాయలు పేల్చి మిఠాయిలను పంచి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించినందుకు మండల ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, జీరా మహిపాల్ యాదవ్, చెలిమిల నవీన్, కర్క గంగారెడ్డి, చిలుక నరేష్, తాళ్లరాము, శ్రీకాంత్, పల్డే గంగాదాస్, చిలుక మహేష్, బడిదే రెడ్డి, బంగారు వినయ్, రాజశేఖర్, చెలిమెల రాజేందర్, మల్లయ్య, ప్రసాద్, నర్సారెడ్డి, పెంటయ్య, వెంకటరెడ్డి, సీతాయిపేట గ్రామ బీజేపీ అధ్యక్షుడు బాల నర్సయ్య, ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి నవీన్, పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగినటువంటి పోలింగ్లో భాగంగా పార్లమెంటులో అత్యధిక మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన రావడం జరిగింది. అలాగే నిజామాబాద్ జిల్లా ఇందూరు గడ్డ ఒక గారి అధ్యక్షతన ఈ గడ్డకు 1,00,000 పైచిలకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముంగడికి వెళ్ళారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ వెనుక యువత అలాగే మహిళా శక్తి చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ముందున్నందుకు ప్రతి వారికి పాదాభివందనాలు. భారత్ మాతాకి జై శ్రీ. మెజార్టీ చూస్తే ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆనందంగా ఉంది. కలియుగ దైవం మనకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది.
భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు మన భారతదేశంలో మనకు మంచి మెజారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వస్తుంది. మన ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఇది ఏ ఒక్కరి కృషో కాదు, అందరి కృషి. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్న అందరికీ.